చనిపోయిన ఓ మహిళ అకౌంట్లోకి ఏకంగా 1,00,00,000 కోట్ల డిపాజిట్ అయ్యాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, నోయిడా ధనకౌర్ ప్రాంతానికి చెందిన గాయత్రి దివి 2 నెలల క్రితం చనిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోన్ను కొడుకు దీపక్ వాడుతున్నాడు. ఆదివారం రాత్రి అతడికి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి అతడు షాక్ అయిపోయాడు. తల్లి అకౌంట్లోకి 1,00,00,000 కోట్ల డిపాజిట్ అయిందని ఆ మెసేజ్ లో కనిపించింది. అతడికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఒకసారి బ్యాలెన్స్ ఎంతుంది అని చెక్ చేసుకున్నాడు. అందులో నిజంగానే అంత డబ్బు పడిందని ఉంది. ఆ నెంబర్లను లెక్కపెట్టి అది ఎంతో తెలుసుకోవడానికి అతడికి చాలా కష్టంగా మారింది. వెంటనే ఫ్రెండ్స్ కి ఆ మెసేజ్ పంపి ఆ మొత్తం ఎంతో అడిగాడు. అది 1,00,00,000 కోట్ల తెలిసి అందరూ అవాక్కైపోయారు. తల్లి ఖాతాలో అంత డబ్బు పడటం నిజమా కాదా అని తెలుసుకోవడానికి మరుసటి రోజు దీపక్ బ్యాంకు వెళ్ళాడు. బ్యాంకు సిబ్బంది అకౌంట్ చెక్ చేశారు. బ్యాంకు ఖాతాలో అంత డబ్బు పడ్డం నిజమేనని, పెద్ద మొత్తం డబ్బులు ఖాతాలో పడ్డం కారణంగా అకౌంట్ ఫ్రీజ్ చేశామని వారు చెప్పేశారు. అంతేకాదు, బ్యాంక్ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ను కూడా అలర్ట్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై ఎంక్వైరీ మొదలు పెట్టారు. బ్యాంక్ వైపు నుంచి టెక్నికల్ సమస్య లేదా మనీ లాండరింగ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక దీపక్ తల్లి ఖాతాలోకి 1,00,00,000 కోట్లు పడ్డ విషయం బంధువులు, ఊర్లో వాళ్ళకి తెలిసిపోయింది. దీపక్ కు ఫోన్ చేసి ఆరా తీయటం మొదలు పెట్టేశారు. పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తుండటంతో అతడు చేసేది లేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.